హాయ్ ఫ్రెండ్స్, వాయిష్ రెసిప్స్ ఛానల్కి స్వాగతం. ఒక్కసారి తింటే 100 ఏళ్ళొచ్చినా కీళ్ళ నొప్పులు, బలహీనత, రక్తహీనత, కాల్షియం లోపం అనేవి జీవితంలో ఉండవు. వేరుశెనగ గింజలు అనేవి మన భారతదేశంలో బాగా ప్రాచుర్యం పొందాయి. వీటిలో ఉండే పోషకాలు బాదం, పిస్తా, జీడిపప్పు వంటి వాటితో పోలిస్తే అదే విధంగా పోషకాలు ఉంటాయి. వేరుశెనగ గింజలు మనకి సంవత్సరం పొడవునా విరివిగా లభిస్తాయి. అలసట, నీరసంగా ఉన్నప్పుడు తక్షణ శక్తిని అందిస్తుంది. చెడు కొలెస్ట్రాల్ తొలగించి మంచి కొలెస్ట్రాల్ పెరిగేలా చేస్తుంది. వేరుశెనగలో ఉండే పోలిక్ ఆమ్లం, ప్రోటీన్ వంటి అనేక పోషకాలు శరీరంలో వ్యాధి నిరోధక శక్తిని పెంచడమే కాకుండా రక్తహీనత సమస్య నుంచి బయటపడేస్తాయి. ప్రోటీన్ మరియు అమైనో ఆమ్లాలు సమృద్ధిగా ఉంటాయి. ఇవి శరీరం మొత్తం అభివృద్ధికి చాలా సహాయపడతాయి. గుండె జబ్బులు, ఆల్జీమర్స్, హార్ట్ స్ట్రోక్ వంటి వాటికి వ్యతిరేకంగా పనిచేస్తాయి. బరువు పెరిగే సమస్య ఉన్నవాళ్ళు వేరుశెనగ గింజలు తింటే చాలా మంచి ఉపయోగం కనబడుతుంది. సంతానోత్పత్తి సమస్యలు ఏమైనా ఉన్నా వాటిని కూడా పరిష్కరిస్తుంది. డిప్రెషన్లో ఉన్నప్పుడు ఒక 4-5 వేరుశెనగ గింజలు తింటే డిప్రెషన్ నుంచి బయటపడతారు. క్యాన్సర్ వంటి వాటితో కూడా పోరాటం చేస్తుంది. మనం వేరుశెనగ గింజలను రెగ్యులర్గా ఏదో విధంగా వాడుతూనే ఉంటాం. అలా కాకుండా వేరుశెనగ గింజలు బెల్లంతో కలిపి తింటే ఎన్నో ఆరోగ్య సమస్యల పరిష్కారం కలగడమే కాకుండా మనకు బలంగా, ఆరోగ్యంగా కూడా ఉంటాము. వేరుశెనగల్లో ఉండే పోషకాలు మన శరీరానికి చాలా అద్భుతంగా పనిచేస్తాయి. బెల్లం మనం రెగ్యులర్గా వాడుతూ ఉంటాం. బెల్లం మనం ఆర్గానిక్ బెల్లం వాడాలి. ఆర్గానిక్ బెల్లం అనేది ఈ విధంగా ముదురు రంగులో ఉంటుంది. పసుపు రంగులో ఉండే బెల్లం కెమికల్స్ కలిపిన బెల్లంగా మనం అర్థం చేసుకోవాలి. రోగ నిరోధక శక్తిని పెంచడానికి మరియు జలుబు మరియు దగ్గుకు వ్యతిరేకంగా పోరాటానికి బెల్లం చాలా దోహదం చేస్తుంది. ప్రతిరోజు బెల్లం కనీసం 10-20 గ్రాములు అంటే ఈ మోతాదులో తీసుకుంటే సరిపోతుంది. రక్త ప్రసరణ బాగా జరిగేలా చేస్తుంది. శరీరంలో టాక్సిన్ తొలగిస్తుంది. దాంతో ముఖం ప్రకాశవంతంగా మారుతుంది. రక్తహీనత సమస్య ఉన్నప్పుడు బెల్లం తింటే చాలా బెనిఫిట్స్ ఉంటాయి. బెల్లంలో ఉన్న ఐరన్ను రక్తహీనత సమస్య రాకుండా చేస్తుంది. రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. మలబద్ధకం సమస్య రాకుండా చేస్తుంది. కాలేయాన్ని నిర్వీషీకరణ చేస్తుంది. జీర్ణ సంబంధ సమస్యలు లేకుండా చేస్తుంది. రక్తపోటుని నియంత్రిస్తుంది. ఇక బెల్లం, వేరుశెనగ గింజలు రెండూ కలిపి తీసుకుంటే ఎటువంటి ప్రయోజనాలు కలుగుతాయి, ఎలా తీసుకోవాలి వంటి విషయాలను వివరంగా తీసుకుందాం. మనలో చాలామంది బెల్లం, వేరుశెనగ విడివిడిగా తింటూ ఉంటారు. అయితే ఆ రెండింటిని కలిపి తింటే ఏ ప్రయోజనాలు కలుగుతాయో పెద్దగా ఎవరికీ తెలియదు. మనం ఈరోజు ఈ వీడియోలో వేరుశెనగ గింజలు, బెల్లం కలిపి తింటే కలిగే ప్రయోజనాల గురించి వివరంగా తెలుసుకుందాం. ఇప్పుడు వేడి వాతావరణం నుండి చల్లని వాతావరణంలోకి వచ్చింది. అంటే వేసవికాలం వెళ్ళిపోయి వానాకాలం వచ్చింది. ఈ సమయంలో వేరుశెనగ, బెల్లం కలిపి తింటే శరీరం చల్లగా మారకుండా వేడిగా ఉండేలా చేస్తుంది. అంటే శరీరానికి అవసరమైన వేడి ఉండేలా చేస్తుంది. రక్త ప్రసరణ బాగా జరిగి రక్తపోటు నియంత్రణలో ఉంటుంది. కొలెస్ట్రాల్ స్థాయిలు నియంత్రణలో ఉంటాయి. దాంతో గుండెకు సంబంధించిన సమస్యలు ఏమీ రాకుండా ఉంటాయి. వేరుశెనగలో ఉండే సెలీనియం, బెల్లంలో ఉండే మెగ్నీషియం మరియు ఇనుము సంతానోత్పత్తి సంబంధిత సమస్యలను తగ్గించడానికి సహాయపడటమే కాకుండా కండరాలు బలంగా ఉండేలా చేస్తాయి. రక్తహీనత సమస్య ఉన్నవారికి చాలా హెల్ప్ చేస్తుంది. బెల్లంలో ఐరన్ శాతం చాలా ఎక్కువగా ఉంటుంది. ఇది రక్తహీనత సమస్య నుంచి బయటపడేస్తుంది. అయితే వేరుశెనగలో యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉంటాయి. ఇవి రక్తాన్ని శుభ్రం చేస్తాయి. ఈ విధంగా ఈ రెండింటినీ కలిపి తీసుకోవడం వలన రక్తహీనత సమస్య నుంచి బయటపడవచ్చు. వేరుశెనగల్లో ఫైబర్ సమృద్ధిగా ఉంటుంది. బెల్లంలో పొటాషియం, మెగ్నీషియం, జింక్ మరియు ఐరన్ సమృద్ధిగా ఉంటాయి. ఇవి జీర్ణ సంబంధ సమస్యలు ఏమీ లేకుండా జీర్ణ ప్రక్రియ బాగా జరిగేలా చేసి గ్యాస్, కడుపుబ్బరం, మలబద్ధకం వంటి సమస్యలు ఏమీ లేకుండా చేస్తాయి. వేరుశెనగల్లో కాల్షియం సమృద్ధిగా ఉండటం వలన ఎముకలను బలంగా మరియు ఆరోగ్యంగా ఉంచుతాయి. వయసు పెరిగే కొద్దీ వచ్చే ఆస్టియోపోరోసిస్ సమస్యల నుంచి బయటపడేస్తాయి. మోకాలు నొప్పులు, కీళ్ళ నొప్పులు ఉన్నవాళ్ళు తప్పనిసరిగా బెల్లంతో కలిపి వేరుశెనగ గింజలు తింటే ఆ సమస్యల నుంచి కాస్త ఉపశమనం కలుగుతుంది.
పంటి ఆరోగ్యంలో కూడా సహాయపడుతుంది. బెల్లం మరియు వేరుశెనగ గింజలు శరీరంలో విష పదార్థాలను బయటకు తొలగించడానికి సహాయపడతాయి. గర్భధారణ సమయంలో వేరుశెనగ బెల్లం కలిపి తింటే చాలా మంచిది. వీటిలో ఉండే పోలిక్ యాసిడ్ మరియు కాల్షియం గర్భిణీ స్త్రీలకు చాలా సహాయపడుతుంది. కాస్త అలసటగా ఉన్నప్పుడు 4-5 గింజలను నోట్లో వేసుకుంటే తక్షణ శక్తి లభిస్తుంది. అయితే వేరుశెనగలు ఎలా తినాలి, బెల్లం ఎలా తీసుకోవాలి వంటి వివరాలను కూడా వివరంగా తెలుసుకుందాం. వేరుశెనగ గింజలు ఒక 10 గింజలను రాత్రి సమయంలో నీటిలో నానబెట్టి మరుసటి రోజు ఆ గింజలను చిన్ని బెల్లం ముక్క కలిపి తినాలి. లేకపోతే మనం చిక్కీ తయారు చేసుకుంటాం కదా వేరుశెనగ గుళ్ళను వేగించి దానిలో బెల్లం పాకం బట్టి వేరుశెనగ గింజలను వేసి ఆ విధంగానైనా తీసుకోవచ్చు. ఏ విధంగా తీసుకున్నా మనకు ఇప్పుడు చెప్పిన అన్ని రకాల ప్రయోజనాలను పొందవచ్చు. వేరుశెనగ గింజలు కాకపోతే వీటిని వేగించి కన్నా నానబెట్టి తీసుకుంటేనే ఎక్కువ ప్రయోజనాలు కలుగుతాయి. కాబట్టి ఇప్పుడు చూపించిన విధంగా ఆ చిన్న బెల్లం ముక్క ఒక 10 లేదా 15 గింజలను నానబెట్టి ఉదయం రెండింటిని పరగడుపున తింటే మంచి ప్రయోజనం కనబడుతుంది. మీరు తప్పనిసరిగా ఈ వేరుశెనగలు బెల్లం ప్రతిరోజు తిని ఇప్పుడు చెప్పిన అన్ని రకాల ప్రయోజనాలని పొందండి. ఇప్పుడు మనం ఏదైనా సమస్య వస్తే మందుల జోలికి పోకుండా వీటిని ఇలా తింటూ ఉంటే సమస్యకు కొంతమేర పరిష్కారం లభిస్తుంది. ఇటువంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్